Hi, Sebastian. ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. ఇది మెక్సికో. నేను మీ మెక్సికో మాయలుడు. సో ఈరోజు నేను మీకు మెక్సికోకి సంబంధించిన వీధులు, మెక్సికోలో ఉన్న కార్లు, స్కూటర్లు అన్నీ చూపిస్తాను. చలో మన వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఇది వీకెండ్, సాటర్డే అవటం వల్ల అంతగా ట్రాఫిక్ లేదు. ఇక్కడ చూడండి, ఒక సైకిల్ కూడా ఉంది. ఎంత స్టైలిష్గా ఉంటుంది సైకిల్. సో వీకెండ్ కావటం వల్ల అంతగా ప్రజలు లేరు ఇక్కడ. బట్ వీక్ డే అయితే మాత్రం చాలా క్రౌడ్ ఉంటుందన్నమాట. సో ఈ కార్ చూడండి, ఫోర్డ్ కార్. ఎక్కడ చూసినా మీకు ఫోర్డ్, ఫియట్ ఇలాంటి కార్లే దొరుకుతాయి అన్నమాట. చూడండి, ఒక షాప్లో మొత్తం బ్లేజర్స్ అవన్నీ అమ్ముతున్నారనమాట. సో చాలా హ్యాపీనింగ్ ప్లేస్ అనమాట మెక్సికో. యుఎస్కి పక్కనే ఉంటుంది, ఇది అమెరికాకి పక్కనే ఉంటుంది మెక్సికో కంట్రీ. చాలా చాలా మంచి వ్యక్తులు ఇక్కడ. ప్రతి ఒక్కరూ వాళ్లకు లాంగ్వేజ్ తెలియకపోయినా, మన ఇంగ్లీష్ రాదు వాళ్ళకి, వాళ్ళు మొత్తం స్పానిష్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారనమాట. సో స్పానిష్ లాంగ్వేజ్లో వాళ్ళకి ఇంగ్లీష్ రాకపోయినా కానీ ఒక మూగీ భాషతో మనం ఎట్లా మాట్లాడతాం అలాగే వీళ్ళు హెల్ప్ చేస్తారనమాట. ఏం అడిగినా కానీ చాలా కైండ్ ఎనఫ్ పీపుల్, చాలా మంచి వ్యక్తులు, బాగా సపోర్ట్ చేస్తారు అదర్ కంట్రీ పీపుల్కి. దే ఆర్ వెరీ సపోర్టివ్. యా, సో చాలా ఉన్నాయి మెక్సికో గురించి తెలుసుకోవటానికి. సో నా ఛానల్ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసి పెట్టుకోండి. ప్రతి ఒక్క వీడియో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోగా నేను తీస్తూ ఉంటా. సో ప్రతి ఒక్క వీడియోలో మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారు. సో అది మాత్రం నేను కన్ఫామ్గా చెప్పగలను. సో చలో, ఇంకా చాలా ఉన్నాయి చూడటానికి. హాయ్ సెబాస్టియన్. ఇక్కడ మెక్సికోలో వీళ్ళు కుక్కల్నే కాదు, పందుల్ని కూడా పెట్లాగా బాగా చూసుకుంటారు అన్నమాట. హలో. Gracias, señor. Por nada. So you're from Mexico? Sí? Sir, I'm from India. India. Yes. Welcome to Mexico. Gracias. Thank you so much. Please say hi to our friends. Hello. Gracias, señor. No por nada. So what is his name? Cleopatra. Cleopatra. Hey, Cleopatra. Cleopatra. How are you? How are you? Gracias, señor. Nos vemos mañana. సో ఇక్కడ ఈ మెక్సికోలో వీధి పొడవునా ఏదో ఒక షాప్ ఉంటుందన్నమాట. అంటే తక్కువ బడ్జెట్ ఉన్నవాళ్ళు తక్కువ బిజినెస్, ఎక్కువ బడ్జెట్ ఉన్నవాళ్ళు ఎక్కువ బిజినెస్. సేమ్ మన ఇండియాలో ఎలాగైతే స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయో అలాగే ఇక్కడ కూడా ఉంటాయన్నమాట.
బట్ ఇక్కడ చాలా చాలా బాగుంటాయి టేస్టీ ఫుడ్ కానీ మెక్సికన్ ఫుడ్. మెక్సికోకి ప్రసిద్ధి వాళ్ళ డిఫరెంట్ రెసిపీస్ అన్నమాట. అండ్ ఈ మెక్సికోలో ఇది ఆక్సో షాప్ అనేది చాలా ఫేమస్. మీరు అడుగడుగున మనకు మోర్ మెగా స్టోర్ ఇలాంటివి ఎట్లా కనిపిస్తాయి, అలాగా ఈ ఆక్సో స్టోర్ చాలా బాగా కనిపిస్తాయి, చాలా ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ చూడండి, స్ట్రీట్ ఎంబడి ఏదో ఒక షాప్ ఉంటుందన్నమాట. సో చాలా చాలా హ్యాపెనింగ్ ప్లేస్ అన్నమాట. ఎక్కువ టూరిస్టులు వస్తూ ఉంటారు అనమాట డిఫరెంట్ కంట్రీస్ నుంచి. ఇక్కడ చూడండి, చెట్లు కూడా వీళ్ళు ఎంత బాగా నాటుకొని స్టైలిష్ గా పెట్టుకుంటారు చూడండి. సో గ్రీనరీ ఎక్కడున్నా సరే అది మన ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. సో అది మాత్రం వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, బట్టల అంగడివి. సో ఇక్కడ చూడండి, బీర్ ఫ్యాక్టరీ. సో ఇక్కడ మెక్సికోలో బీర్ని నీళ్లు తాగినట్టు తాగేస్తూ ఉంటారు అనమాట. అందుకే ప్రజలకు దగ్గరలో ఒక బీర్ ఫ్యాక్టరీ కూడా పెట్టేసారు అనమాట. సో ఈరోజు సాటర్డే కావడం వల్ల అది క్లోజ్ ఉంది, బట్ యూజువల్గా అయితే ఇది ఓపెన్ చేస్తుంటారు అనమాట. సో ఇక్కడ చూడండి, నేను బ్రిడ్జ్ పై నుంచి వ్యూ చూపిస్తాను చూడండి, ఎంత బాగుంది చూడండి. మొత్తం డిఫరెంట్ కలర్స్ వెహికల్స్ అనమాట. నాకు భలే నచ్చినాయి అనమాట. పింక్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, బ్లూ కలర్ కానీ, అన్ని డిఫరెంట్ కలర్స్ ఉంటాయన్నమాట రోడ్ల మీద. సో దట్ ఈస్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్. చూడండి ఎంత డిఫరెంట్ కలర్స్గా ఉన్నాయి చూడండి, అన్నీ ఒక స్టైలిష్గా ఉన్నాయన్నమాట. చూడండి, పెద్ద ట్రక్ పోతుంది ఇక్కడ. సో దాని పక్కనే ఒక బస్సు పోతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇంకొక పెద్ద ట్రక్ చూపిస్తాను చూడండి, ఈ పెద్ద ట్రక్. సో దీని లోపల చాలా కార్లు ఉంటాయన్నమాట. సో ఇక్కడ ఇంకొకటి మనం నేర్చుకోవాల్సింది, ఇక్కడ మెక్సికోలో బస్ రూట్ అంటే బస్సులే వెళ్తాయి, కార్ రూట్ అంటే కార్లే వెళ్తాయి, స్కూటర్ రూట్ అంటే స్కూటర్లే వెళ్తాయి, సైకిల్ రూట్ అంటే సైకిల్లే వెళ్తాయి అనమాట. వేరే వెహికల్స్ పోకూడదు. సో అట్లా పోతే వీళ్ళకు భయంకరమైన ఫైన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, రోడ్డు మీద ఒకతను జీవనోపాధి కోసం ఇతని నృత్యాలు చూడండి. సో అతను బాల్తో, ఎంత స్కిల్డ్ పర్సన్ కాకపోతే ఆ బాల్ని కాలుతో ఎట్లా ఆడుతున్నాడు చూడండి. ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ పడినప్పుడు వీళ్ళు ఇక్కడ ఇట్లాంటి నృత్యాలు చేసి వీళ్ళు డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు అనమాట. అంటే ఇక్కడ మెక్సికోలో ప్రతి ఒక్క నృత్యానికి వీళ్ళు చాలా రెస్పెక్ట్ ఇస్తారనమాట. అందుకే ప్రతి ఒక్కరు పిలిచి మరీ డబ్బులు ఇస్తారనమాట. ఎవరు ఏ యాక్టివిటీ చేసినా, ఏ స్కిల్ ఉన్నా కానీ వీళ్ళు బాగా సపోర్ట్ చేస్తారనమాట. సో ఇక్కడ చూడండి, ఆటో చూడండి, మెక్సికో ఆటో అనమాట. సో ఎంత బాగుంది చూడండి, క్యూట్గా ఉంది. సో మన ఆటో అంటే కొద్దిగా ఇలా ఉంటుంది, ఇది చాలా సన్నగా ఉందన్నమాట. ఇదో పెద్ద చర్చ్ అనమాట. సో ఈ ఏరియాకి ఒక ప్రసిద్ధమైన చర్చ్ అనమాట. చాలా ఓల్డ్ చర్చ్, కానీ చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఇప్పటికీ. సో విచ్ ఈస్ వెరీ హ్యాపీగా. ఇక్కడ చూడండి, మనకు జొమాటో సప్లై చేస్తుంటారు కదా ఫుడ్. సో వాళ్ళకనేసి ఇక్కడ చూడండి, వాళ్ళ కంపెనీ వాళ్ళు ఎంత బాగా వాళ్ళ నీ ప్యాడ్స్ కానీ, గ్లౌస్ కానీ చాలా బాగా ఇచ్చారనమాట. చాలా స్ట్రాంగ్గా, ఎక్కడ పడిపోయినా కానీ వాళ్ళకి ఏం కాదనమాట, ఎందుకంటే అంత స్ట్రాంగ్గా ఉన్నారనమాట ఆ నీ ప్యాడ్స్ అన్ని. చూడండి, బజాజ్ చేతక్లాగే ఉంది ఈ కార్ అయితే, ఈ స్కూటర్ అయితే. సో ఇది చూడండి, మళ్ళీ ఒక ట్రక్, దాని వెనకే మెట్రో బస్సుని చూపించాను చూడండి, మెట్రో బస్ స్టేషన్. సో అదనమాట, అది ఎంట్రన్స్ అనమాట. సో ఆ షెడ్ ఎంతవరకు ఎండ్ అవుతుందో అంతవరకు మొత్తం మెట్రో స్టేషన్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ రోడ్ల మీద మళ్ళీ వీళ్ళ నృత్యాలు చూడండి. ఇతను కూడా ఒక వీల్తో ఒక పెద్ద సైకిల్ లాగా తయారు చేసుకొని దాని మీద అతని స్కిల్ చూపిస్తున్నాడు చూడండి. సో దట్ వాళ్లకు ఏదో ఒక జీవనోపాధి అనమాట. అలాంటి స్కిల్ చూపించి సిగ్నల్ పడినప్పుడల్లా సో అక్కడున్న కార్లో వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఒక ఎంటర్టైన్ చేయించి, అది అయిన తర్వాత తను దిగేసి డబ్బులు కలెక్ట్ చేసుకుంటున్నాడు చూడండి. సో అంటే వాళ్ళు ఇచ్చేది 5 పైసలైనా కానీ వీళ్ళు చాలా రెస్పెక్ట్ తీసుకుంటారు అనమాట. సో ఇక్కడ ఎవరు తప్పుగా అర్థం చేసుకోరు, 5 పైసలు ఇచ్చినా 10 పైసలు ఇచ్చినా తీసుకుంటారు అన్నమాట. సో ఇది మెట్రో అనమాట, మెట్రో ఎంట్రన్స్. వీటిలో మనం కార్డ్ స్వైప్ చేసి మెట్రో లోపల ఎంట్రీ అవ్వాలన్నమాట. సో అలాగుంటుందన్నమాట ఆ మెట్రో బస్సు. సో ఇక్కడ సిగ్నల్స్ మీరు చూసినట్లయితే
ప్రతి ఒక్క సిగ్నల్లో కూడా ఇలాంటి ఇండికేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక అతను పరిగెత్తినట్టు ఇమేజ్ పెడతారనమాట. అప్పుడు మనం రోడ్ క్రాస్ చేయాలి. సో అది రెడ్లో ఉన్నప్పుడు మనం రోడ్ క్రాస్ చేయకూడదు అనమాట. అది చాలా అఫెన్స్ అనమాట. వీళ్ళు పోలీసులు ఫైన్ కూడా వేసే ఛాన్స్ ఉందన్నమాట. సో అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఎంత స్టైలిష్గా ఉంది చూడండి బైక్. సో వీళ్ళకు బైక్స్ అన్నా కార్లు అన్నా చాలా ఇష్టం అనమాట. ఇక్కడ చూడండి బొమ్మల అంగడి ఎంత బాగుందంటే, ఇక్కడ స్పైడర్ మ్యాన్ కానీ వాళ్లకు కార్టూన్ సంబంధించిన టాయ్స్ కానీ, ఇక్కడ చూడండి ఇది నాకైతే డోరెమాన్ లాగే అనిపించింది అనమాట. ఇక్కడ చూడండి బట్టల అంగడి. సో మన ఇండియాలో వేసుకునే బట్టలలాగే ఉన్నాయి చిన్నపిల్లలకి. చాలా బాగా అనిపించింది నాకైతే. అట్లీస్ట్ బట్టల అంగడిలో అన్న మంచి బట్టలు అమ్ముతున్నారు. సో ఇక్కడ చూడండి ఒక లేడీకి అతను బూట్ పాలిష్ చేస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఇంకో ముసలాయన చూడండి ఇలాగా వీళ్ళు బూట్ పాలిష్ చేస్తారనమాట. ఇట్లాంటి చిన్న కొట్టు పెట్టుకొని బూట్ పాలిష్ చేస్తూ ఉంటారు అనమాట. సో అదండి ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరికింది అనుకుంటాను. సో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా వీడియోస్ ప్లీజ్ 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 లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మరిన్ని 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 వస్తున్నాయి మెక్సికో నుంచి. మీ మెక్సికో మాయలోడు. ఈ వీడియోతో ఇక్కడితో నేను ఈ వీడియో స్టాప్ చేస్తాను. బట్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మెక్సికో మాయలోడు మంచి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో వస్తున్నాను. చాలా 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 ఇన్ఫర్మేషన్ మీకు మెక్సికో గురించి, మెక్సికో ప్రత్యేకతల గురించి, మెక్సికో జాబ్ ఆపర్చునిటీస్ గురించి, మెక్సికో కల్చర్ గురించి నేను మీతో మొత్తం పంచుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.